సో బాడీ డిహైడ్రేటెడ్ అయింది. అండ్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అదండి ఓల్డ్ మ్యాన్స్. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదండి ఓల్డ్ మ్యాన్స్. ఇప్పుడు అదండి ఓల్డ్ మ్యాన్స్. అంటే నోరు పడిపోయిందా? ప్రతి ఒక్క రైడర్కి అయితే ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటుంది. సో అందులో నాకు ఒకటి కేరళ, గాడ్స్ ఓన్ కంట్రీ. సో వన్స్ నేను బార్డర్లోకి ఎంటర్ అవుతుంటే మాత్రం అసలుకు ఆ ఫీలింగ్ అనేది నేను ఆ మాటల్లోనైతే ఎక్స్ప్రెస్ చేయలేను నేను. సో అసలు యాక్చువల్గా ఆ ఆనందంలో నేనైతే ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. కేరళ బార్డర్లో ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతామా అని చెప్పేసి నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా. మనం బ్రేక్ఫాస్ట్ చేసిన పాయింట్ నుంచి వెళ్ళి కర్ణాటక కేరళ బార్డర్ వచ్చేసి టోటల్ 63.2 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 63 కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తుంటేనైతే నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్తో రైడ్ చేశాను నేనైతే. సో రోడ్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్ 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 హే వెల్కమ్ టు కేరళ. ఎస్ డూడ్. యప్ 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 మ్యాన్. ఎస్ దిగు దిగు దిగు. సో ఫైనల్లీ ఆఫ్టర్ 1100 కిలోమీటర్లు దాటిన తర్వాత సో మనమైతే కేరళకి వచ్చాం. సో మీ కేరళ లవర్, సో యువర్ కేరళ లవర్ ఈస్ నవ్ ఇన్ కేరళ. యూ కెన్ సీ వెల్కమ్ టు కేరళ బోర్డ్. నా ఫేస్లో చూడండి. యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫైనల్లీ యువర్ కేరళ లవర్ ఈజ్ ఇన్ కేరళ. వెల్కమ్ టు కేరళ. సో చూడండి, ఇది బార్డర్ కనిపిస్తుంది కదా. సో కేరళ, కర్ణాటక. సో ప్రజెంట్ మనం కేరళలో ఉన్నాము. సో ఇది ఈ లైన్ ఉంది కదా. సో ఈ లైన్ దాటితే కర్ణాటక. సో వెల్కమ్ టు కేరళ. హోప్ఫుల్లీ ఆఫ్టర్ సో 1412 కిలోమీటర్ల తర్వాత నేను కేరళలోకి ఎంటర్ అయినా. ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్. కేరళ ఈజ్ వెల్కమింగ్. అరే షర్ట్ ఇది అలో లేదు కదా కెమెరా. సో హెల్మెట్ మౌంట్ అయితే అలో లేదు, నాకు తెలిసి పోలీసులు ఆపుతారు అనుకుంటున్నా. సో ఐ హ్యావ్ టు రిమూవ్ కెమెరా. తొలిపెట్టి వాయనాడ్ డివిజన్. సో మోస్ట్లీ ఐ హ్యావ్ టు రిమూవ్ కెమెరా. చెక్ దిగన్నా. వీఆర్ గోయింగ్ టు వాయనాడ్. దిగన్నా. So we are crossing the checkpost. Thank you, sir. So finally we are entered in God's own country. Feeling so happy. హెల్మెట్ కి కెమెరా చూసి అయితే ఏం అనలేదు. సో బట్ అలోన్ అయితే లేదు అని అయితే నాకు తెలుసు. బట్ ఐ డోంట్ నో. సో ఎవరైనా పోలీసులు ఆపితే సో తీసేద్దాం. అప్పుడు నా ప్లేస్ వచ్చేసి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. కేరళ లవర్ ఈజ్ ఇన్ కేరళ. వన్స్ మళ్ళీ మనం కేరళకి ఎంటర్ అయిన తర్వాత సో రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి రోడ్లు అయితే.
ఇంతకుముందే కేరళలో ఎంటర్ అయిన తర్వాత మాత్రం మనకు ఒక జింక కనబడ్డది. అండ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అది రికార్డ్ స్టార్ట్ చేసే అంత లోపలనే వెళ్ళిపోయింది. అండ్ ఇంతకుముందే ఒక ఏనుగు కూడా చూసినాం, బట్ చాలా దూరంలో ఉండే అది. బట్ వీడియోలో కనబడదు, కెమెరాలో కనబడదు, కళ్ళకైతే చాలా క్లియర్గా కనబడ్డది. అండ్ అంటే వయనాడ్లో సో ఈ రూట్లో మాత్రం ఏనుగులు కనబడడం అనేది చాలా సహజం అది, ఎందుకంటే చాలా ఏనుగులు ఉంటాయి ఇక్కడ. అన్నపరా రోడ్ అంట. సో అన్నపరా రోడ్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. టైం వచ్చేసి 1:39 అవుతుంది టైము. సో మహీంద్రా జీప్స్ అయితే మీకు కేరళలో చాలా కనిపిస్తాయి. సో ఎందుకంటే స్టిల్ అవే వాడతారు వాళ్ళైతే. సో చూడండి మహీంద్రా జీప్. సో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి ఎక్కాలి. అండ్ ఇంకా 7.6 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా 7.6 కిలోమీటర్స్ ఉంది. సో కొండ ఎక్కిస్తున్నాము, కొండలే. సో నిన్నటి నుంచి అన్ని హిల్ స్టేషన్లోనే రైడ్ చేస్తున్నా. మొత్తం ఏం లేదు, ఒకటే కొండలు ఎక్కడము కొండలు దిగడము నిన్నటి నుంచి వెళ్ళి. ఓ అటు షర్ట్ యార్, ఇప్పుడుది వావ్, కొండ ఎక్కుతున్నాం ఇంకా. ఇక్కడ చూడు కొండ ఇంకా ఎక్కుతున్నాము. వావ్ నైస్ డూడ్. ఎక్కినాము, మళ్ళీ కొండ దిగుతున్నాము, పెద్ద కొండ దిగుతున్నాము. హలో బచ్చో, కొండ దిగుతున్నాము. వావ్ ఇట్ వాజ్ రియల్లీ నైస్ యార్. చూడండి మొత్తం కొండల అటు ఇటు కొండలు, మధ్యలో పొలాలు. ఆహా, నువ్వు అన్నట్టుగానే బస్ వస్తుంది రో. ఇటు సైడ్ వెళ్ళాలి మనం. వావ్, ఎక్కడి నుంచి వెళ్తున్నాం మనం, పొలాలు. నైస్. సో నేనైతే యాంగిల్ చేంజ్ చేస్తాను, కెమెరా యాంగిల్. కర్ణాటక కేరళ బార్డర్ నుంచి వెళ్ళి త్రిశూలి వ్యూ పాయింట్ వచ్చేసి 26 కిలోమీటర్స్. అన్న ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి కావచ్చు అన్న. 750 మీటర్స్, 750 మీటర్స్ ఉంది. నైస్. సో ఇక్కడ వ్యూ పాయింట్ కానొస్తే ఇక్కడనేమో ఎండ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక అంకుల్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నాం మనము.
అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వ్యూ చూడండి, యార్ రియల్లీ నైస్. సో ఇక్కడ నుంచి వెళ్ళి 2-3 కిలోమీటర్స్లో ఇంకొక వ్యూ పాయింట్ ఉందనమాట. సో అక్కడికి వెళ్ళచ్చు, ముత్తుమారి వ్యూ పాయింట్ అని చెప్పేసి. లేదంటే ఇక్కడ మన వ్యూ పాయింట్ అయితే లొకేషన్ అయితే ఎండ్ అయింది, బట్ ఇక్కడ 250 మీటర్స్ వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉందంట, మన వ్యూ పాయింట్ ఉందంట, బట్ మరీ అంత పెద్దగా అయితే ఉండదంట. సో లెట్స్ సీ వాట్ విల్ డూ. సో గూగుల్ మ్యాప్స్ అయితే మనకు ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి అని చూపెట్టింది. ఇక్కడ రోడ్ అయితే లేదు మనకి, అందుకని చెప్పేసి ఇక్కడ బైక్ పెట్టాం మనము. 3 కిలోమీటర్స్ ముందు 3 కిలోమీటర్స్ వెనక్కి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు అన్నమాట. సో బట్ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ వ్యూ పాయింట్ కవర్ చేసుకొని వెళ్దాము. సో ఇప్పుడు కాఫీ తోటల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. కాఫీ తోటలో ట్రెక్కింగ్. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఒక నలుగురు అక్కడ ఏదో చేస్తున్నారు. సో వాళ్ళని అడిగినాము వ్యూ పాయింట్ చూపిస్తారా అని చెప్పేసి, అంటే వాళ్ళు చూపిస్తామని చెప్పేసి తీసుకెళ్తున్నారు. చాలా కష్టంగా ఉంది ఎక్కడం. అదండి ఓల్డ్ మ్యాన్స్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఓహ్, A few moments later. ఈరోజు రైడ్లో ఎక్కువ వాటర్ రాలేదు, సో బాడీ డిహైడ్రేటెడ్ అయింది. అండ్ ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? అదండి ఓల్డ్ మ్యాన్స్. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదండి ఓల్డ్ మ్యాన్స్. ఇప్పుడు అదండి ఓల్డ్ మ్యాన్స్. ఏ అనరే నోరు పడిపోయిందా? వాటర్ రాదామంటే వాటర్ లేవు, వాటర్ అయిపోయినాయి, చూసుకోలేదు. అందరూ వెళ్తున్నారు ముందుకి. షూస్ ఉన్నాయి యాక్చువల్గా, ఈ రైడింగ్ షూస్. అండ్ ఈ హెవీ సామాన్ వేసుకొని వెళ్ళాలంటే. బ్రదర్, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? అయ్యో అయ్యో రామా, చాలా సెకలు ఉన్నారా నీలో? ఎండ దేవా, నాకు భయం వేసింది. నేను తేనె తీయాలనుకున్నా, బట్ ఏంటో అవి. అష్ట కష్టాలు పడుకుంటూ త్రిశిల్లరి వ్యూ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ వీకెండ్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాతనైతే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళైతే చాలాసేపు అయితే వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేశాము. సో దాని తర్వాత ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇట్లా తీసేసుకొని మనమైతే మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ. త్రిశిల్లరి వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది మనది. సో ప్రజెంట్ మనమైతే మాంతాన్వాడికి వెళ్తున్నాము. సో మాంతాన్వాడికి వెళ్ళి అక్కడెక్కడైనా లంచ్ చేయాలి. సో ఎందుకంటే టైం వచ్చేసి 3:34 అవుతుంది. సో ఇప్పటి వరకు మనం లంచ్ చేయలేదు. మాంతాన్వాడి వచ్చేసి ఇంకా 5.6 కిలోమీటర్స్ ఉంది. అండ్ టైం వచ్చేసి 3:34 అవుతుంది. సో 3:45 వరకు అయితే వెళ్తామంట. అంటే ఇంకో 10 మినిట్స్లో మనమైతే మాంతాన్వాడికి రీచ్ అయిపోతాము. త్రిశిల్లరి వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి మాంతాన్వాడి వచ్చేసి 9.1 కిలోమీటర్స్ ఉంది. డి రోలెక్స్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడికి వచ్చినాము. Kaushik is eating veg kadai, guys, and Krishna is eating both veg and non-veg, and Mr.
వంశీ ఈజ్ ఈటింగ్ అడ్డంగా. వాడు తెచ్చి ఒక నిమిషం కూడా కలదు, సగం కాలైంది. తిని బయటికి వచ్చేలోపు అయితే చాలా వర్షం పడింది. నేనైతే షాక్ అయిపోయినా చూసేసి. సో సడన్గా వర్షం అయితే పడింది. ఇక్కడ మాంతన్వాడిలోనైతే వర్షం పడుతుంది ప్లస్ ఎండ కూడా పడుతుంది. అండ్ మన పాప మనమైతే టోటల్ రెడీ అయిపోయినాము. సో కౌశిక్ అన్న ఉన్న ఓమన్న దగ్గరనైతే రెయిన్ జాకెట్ అయితే లేదు, కృష్ణ దగ్గర నా దగ్గర ఉంది. అండ్ సో ఇక్కడ డి రోలెక్స్ రెస్టారెంట్. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడైతే కలపెట్ట కోజికూడే వస్తుంది. మనమైతే యాక్చువల్గా రేపు కోజికూడేకి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి మనము కోజికూడే రూట్లోనే వెళ్తున్నాము. చూద్దాము ఎక్కడైనా స్టే దొరికితే తీసుకొని ఉండాలి ఇప్పుడు అక్కడ. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 5:12 అవుతుంది. ఓయ్ చాటా, సీ దట్ ప్లేస్ డూడ్. తిన్న ప్లేస్ నుంచి వెళ్ళి మనంతనవాడి నుంచి వెళ్ళి బాణాసుర లేక్ వచ్చేసి 21 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 21 కిలోమీటర్స్లోనైతే మనకైతే చాలా మట్టుకు ఎకరాల కొద్దీ అరటి తోటలు అయితే చాలా కనిపిస్తాయి ఈ రూట్లో మనకైతే. అయితే అక్కడ పెట్టినాము. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనబడింది మనకు. బ్యూటిఫుల్ లొకేషన్. వచ్చిన కూడా కూర్చున్నామైంది. ఆహా, ఫోటోలు దిగుతున్నారు ఫోటోగ్రాఫర్ కౌశిక్తో. అన్నకేమో చాలా నిద్ర వస్తుంది. ఏంట్రా నన్ను ఎక్కడ ఏదైనా రూమ్కి తీసుకెళ్ళండి రా బాబు అని చెప్పేసి కొట్టుకుంటున్నాడు. ఇంకా రాత్రి నువ్వు పడుకుని. సో యాక్చువల్గా మనం కల్పెట్టకి వెళ్తున్నాము, కల్పెట్టకి వెళ్ళే రూట్లో. అండ్ మనకి ఇక్కడ బాణాసుర డ్యామ్ ఉంది. అమ్మతోడు బ్లాగ్ చేస్తానన్నా. సో బాణాసుర డ్యామ్ ఉంది ఇక్కడ మన వెనకాల. అరే బావు రే, బ్లాగ్ చేయట్లేదు వీళ్ళండు. సో ఇక్కడైతే మనకైతే బాణాసుర డ్యామ్ ఉంది. మన యాక్చువల్గా మన లిస్ట్లో లేదు ఈ ప్లేస్, బట్ బై మిస్టేక్లోనైతే మనకు కలిసి వచ్చింది. అండ్ బాణాసుర డ్యామ్ కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ అయితే చేసినాం. యాక్చువల్గా ఇందులో బోటింగ్ చేయొచ్చు. సో బోటింగ్ అయితే ప్రజెంట్ అయితే బంద్ ఉంది. బాణాసుర డ్యామ్ ఎట్లుంటుంది అంటే కింద మొత్తం పాకురు ఉంటుంది కదా. సో పాకురు మొత్తం కనబడుతుంది నాచు మనకి. అండ్ పైన వాటర్ మొత్తం వైట్ కలర్లో ఉంటాయి. సో ఎంత డీప్లో ఉందో మనకు మొత్తం వ్యూ మొత్తం కనబడుతుంది అన్నమాట పైనుంచి వెళ్ళి. సో చాలా బాగుంటుంది. యాక్చువల్గా బోటింగ్ అయితే లేదు ప్రజెంట్ అయితే. మన రైట్ సైడ్లో ఉంది కదా, సో మొత్తము బాణాసుర డ్యామ్ అదంతా. మొత్తం బాణాసుర లేక్ అంటారు, డ్యామ్ అంటారు, అండ్ బాణాసుర వ్యూ పాయింట్ అని కూడా అంటారు ఇక్కడ. సో 3 పాయింట్స్ కలిపి ఒకటే. యాక్చువల్గా మనకు రూమ్స్ ఎక్కడ దొరకట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళి 9.9 కిలోమీటర్స్ ఉంది. సో టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ మనము 7:13 వరకు రీచ్ అవ్వని చూపిస్తుంది. అంటే ఇంకా 17 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఏంటి ఏదో బ్రిడ్జ్ బాగుంది. గా విల్లా బాగుంది చూడు అక్కడ, అది. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7:18 అవుతుంది. మనం కాలపెట్టకైతే వచ్చినాము. స్టిల్ వీఆర్ ఫైండింగ్ రూమ్స్. టైం వచ్చేసి 8:03 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒక రూమ్ దొరికింది. కాలపెట్టలో వచ్చేసి ఒక 40 మినిట్స్ అయితే తిరిగినాం మనం ఇక్కడ. ఫైనల్గా ఒక సెక్యూరిటీ గార్డ్ వల్ల మనకైతే ఒక హోమ్ స్టే రూమ్ అయితే దొరికింది. సింగిల్ రూమ్ అంట, పర్లేదని చెప్పేసి అన్నాము. సో ఇప్పుడు ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ కాలాపెట్ట సర్కిల్ నుంచి వెళ్ళి
1.2 కిలోమీటర్స్ ఉంది ఈ హోమ్ స్టే. ఏదో ఒకటి ఫైనల్గా అయితే రూమ్ అయితే దొరికింది, అదే చాలు మనకి. బాణాసుర లేక్ నుంచి వెళ్ళి కల్పెట్ట విలేజ్ వచ్చేసి 21 కిలోమీటర్స్ ఉంది. త్రిశిల్లరి వ్యూ పాయింట్ విజిట్ చేసిన తర్వాత నుంచి వెళ్ళి మనమైతే రూమ్స్ అయితే సర్చ్ చేస్తున్నాము. 3 o'clock నుంచి వెళ్ళి మనకైతే ఇప్పుడు దొరికింది. 8 o'clockకి మనకైతే రూమ్ దొరికింది. సో మనం అంత కష్టపడ్డ తర్వాత మనకైతే ఒక రూమ్ అయితే దొరికిందని చెప్పా కదా నేను. సో రూమ్ వచ్చేసి ఇది. టీవీ ఉంది, టీవీ వర్క్ చేస్తుందంట. ఆ సామాన్ మొత్తం ఇక్కడ పడేసినాం. హెల్మెట్స్, రైడింగ్ జాకెట్స్ అన్ని ఇక్కడ పెట్టినాము. హాల్ మాత్రం బాగుంది. కొంచెం ముందుకు వెళ్తే స్ట్రైట్ వస్తేనేమో ఇది బెడ్రూమ్. సో జస్ట్ అరేంజ్ చేసి ఇచ్చింది మనకి. చాలా బాగుంది యాక్చువల్గా ఫ్లాట్ ఇది, కొత్త ఫ్లాట్ ఇది. కిచెన్ సెటప్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కిచెన్లో రీసౌండ్ వస్తుంది నేను మాట్లాడుతుంటే. దిస్ వాస్ కిచెన్ సెటప్. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, అంటే కొత్తది కదా. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది ఇక్కడ, సో కిచెన్ బయట మంచి వ్యూ ఉంది. ఇది మార్నింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది మార్నింగ్. సో మన బట్టలన్నీ పిండేసి ఎండేసిన నేను. సో ఆ బయట వ్యూ మాత్రం నేను ఆ మార్నింగ్ వ్యూ పెడతాను. ఇంకా డిన్నర్ అయితే చేయలేదు. సో డిన్నర్ పాసిబుల్ అయితే డిన్నర్ చేయాలి, లేదంటే లేదు. వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం మనము. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ వంశీ వ్లాగ్స్. Day 4లో మనం విజిట్ చేసిన ప్లేసెస్ వచ్చేసి మ్యాజికల్ మూమెంట్ హోమ్ స్టే నుంచి వెళ్ళి చలవర వాటర్ ఫాల్స్, కబ్బే హిల్స్, ఆరపట్టు, కర్ణాటక కేరళ బార్డర్, త్రిశిల్లరి వ్యూ పాయింట్, మంతన్వాడి, బాణాసుర డ్యామ్, కాలపెట్ట. అండ్ సో టోటల్ వచ్చేసి 164 కిలోమీటర్స్ ఇవి.